పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీజేపీ సీనియర్ నాయకులు అడపాల వీరబాబు గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మన అమ్మగూడెం గ్రామానికి ఎలా అందుతున్నాయి సార్? ప్రతి ఒక్కటి ఆన్లైన్ అకౌంట్లో ఎవరి డబ్బులు వాళ్ళకి పడుతున్నాయి సార్. అటు చూసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళే కూడా ఉపాధి 100 రోజుల పథకాన్ని డబ్బులు కానీ ఇంతకుముందు రాష్ట్రాల ద్వారా వచ్చిన డబ్బులు ఏ రోజు అకౌంట్లో డబ్బులు వాళ్ళ ఎవరికి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఎవరి ఖాతా వాళ్ళకి ఓపెన్ చేసి జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఎవరికి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడేస్తాం సార్. ఒక మందుకట్ల సబ్సిడీ కానీ, ఉచిత రేషన్ బియ్యం కానీ, పిఎం కిసాన్ డబ్బులు కానీ, ప్రతి ఒక్క సబ్జెక్టులో ఏదైనా మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచులలో కూడా సరి మొత్తం బీజేపీ గెలిపించుకోవాలనే కాన్సెప్ట్ మేము ఉన్నాం సార్. ఈసారి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా ఉంటుంది సార్? మారుమూల గ్రామాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రోజు సబ్సిడీ మందుకట్టలు ఇచ్చింది కాదు. మందుకట్టల కోసం రైతులు కూడా క్యూలో నిలబడి మందుకట్టలు అందక ఆత్మహత్య చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన కానించి ఏ రైతు మందుకట్టలు అందలేదన్న అభిప్రాయం ఏ రోజు లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముందు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఒక్క పథకం కూడా రైతుకు సంబంధించింది, పేద కుటుంబానికి సంబంధించింది పథకాలే సార్. గతంలో రైతులు చాలామంది మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు సార్. అదే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది, అది ఎట్లా సాధ్యమైంది సార్? రైతులు పిఎం కిసాన్, మరి రైతుకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అయితే పిఎం కిసాన్ పెట్టడు సార్. పిఎం కిసాన్ వల్ల ఇవాళ రైతు చేతిలో డబ్బులు లేపని వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తుండే. ఇవాళ సార్, అద్భుతమైన పథకాలు పెట్టినప్పటికీ మన రాష్ట్రంలో ఎందుకు బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది? మా దగ్గర సరైన క్యాండిడేట్, నెంబర్ 1 క్యాండిడేట్ లేకుండా ఉండడం వల్ల రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడే డ్రామాలకి ఎదురడం మీద నిందలు పోతున్నారు సార్. అంతే, ఏం లేదు. మరి ప్రజాస్పందన ఎలా ఉంది సార్ బీజేపీ పార్టీపై? నెంబర్ 1 సార్. ఇప్పుడు ప్రధానమంత్రి ఏకదాటిగా మూడోసారిగా ప్రధానమంత్రి అయినాడు. మరి ఎలా సాధ్యమైంది సార్ ఈ బీజేపీ పార్టీకి 3 సార్లు? ఆయన చేసిన అభివృద్ధి పథకాలు ప్రతి గ్రామంలో అందుతున్నాయి కాటన. కాకపోతే గత బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సర్పంచులలో ఎలక్షన్లలో డబ్బులు పంచి బ్లాక్మెయిల్ చేసి నీకు పింఛన్లు అట్లా భయబంధనలు చేసి అలా గెలిపించుకోవడం కారణం వల్ల బీజేపీ పార్టీకి పెద్దగా అనుకూలించలేదు సార్. ఈరోజు ప్రతి ఒక్క బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకం, ప్రతి ఒక్క పథకం కూడా ఎవరికైనా ప్రతి ఒక్క మానవుడికి అందరికీ తెలుసుకోగలుగుతారు. ఈరోజు డబ్బు కాదు మనకు ముఖ్యం, మంచి నాయకుడు కావాలనేది జనాల్లో కూడా చాలా ఉంది సార్. సో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మేమే అభివృద్ధి చేసినాం గ్రామాలను, వైకుంఠ ధామాలు కానీ, సీసీ రోడ్లు కానీ, రేషన్ బియ్యం పంపిణీ కానీ, ఈ మహిళలకు అంటే కిట్లు ఉంటాయి కదా సబ్సిడీ, వాటికి కూడా మేమే ఇచ్చినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా మేమే అభివృద్ధి చేస్తున్నాడు, బీజేపీ ఏమి ఇవ్వలేదు అంటారు సార్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఉచిత ప్రయాణం ఎత్తున్నాం, ఉచిత విద్యుత్ ఎత్తున్నాం 100 చెప్పిండు సార్. అలా ఏ ఒకటి కూడా ఈ ఉచిత 200 యూనిట్ల విద్యుత్ కూడా గ్రామానికి ఒక 10 మంది కన్నా ఎక్కువ యూజింగ్ ఎవరికి లేదు. ఇది ఏందని అడిగితే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోన్నారు, ప్రజారాజ్యం ప్రజాపాలన అన్నారు. ప్రజల కాడికి వచ్చి మొత్తం తెలుసుకుంటామని చెప్పారు, ఏది లేదు ఇంతవరకు కూడా. ఆఫీసుల కాడికి పోయినా కానీ మళ్ళీ వచ్చే నెల ఓపెన్ అయితే అప్పుడు రాపడం చెప్తేనే న్యూస్ నడుతుంది సార్. ఇప్పుడు గ్రామాలలో ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవడం కూడా గ్రామాలలో కూడా చూసి ఈసారి బీజేపీ పార్టీని గెలిపించుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటేనే మతతత్వం సార్. బీజేపీ అంటే మూడోసారి అధికారంలో రావడానికి ప్రధాన కారణం రామ మందిరం, దేవుడిని అడ్డం పెట్టుకుని మూడోసారి అధికారంలోకి వచ్చని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటుంది కదా సార్. అవును సార్, వీళ్ళు పెట్టుకోవచ్చు కదా రామ మందిరం. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు రామ మందిరం ఎందుకు పడదాం కదా సార్. మరి దాని జోలికి ఎందుకు పోలేకపోయారు? పోయే దమ్ము లేదు. మతం గీతం ఇవన్నీ ముందే వేస్తారని చెప్పి భయానికి వీళ్ళు వాళ్ళతో కలుపుకొని పోయే మనుషులు కాటాన వాళ్ళు వెనకడిగేశారు. మన నరేంద్ర మోడీ గారికి అసమంటి వ్యతిరేకం అనేది లేదు, అంతా జై శ్రీరామే. సార్, బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎందుకు తొలగించింది? ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల సార్ టాకింగ్ పవర్ ఏంటంటే గట్టిగా మాట్లాడిన వాడికి తీసి పక్కన పెడతారు. సార్, ఈ ఖమ్మంలో
అధికారంలో కేంద్రం 3 సార్లు వచ్చినప్పటికీ ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎందుకు గెలిపించుకోలేకపోతుంది? ఇక్కడ సార్ చెప్పేది సార్, కాంగ్రెస్ పాలేరంటే కాంగ్రెస్ అడ్డా, కాంగ్రెస్ అనే భావం తప్ప ఇక్కడ కాంగ్రెస్ పొడిచింది లేదు, బీఆర్ఎస్ చేసింది లేదు. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం ప్రధాన కారణం సార్. ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ పోవడం వల్ల రెండోసారి దెబ్బేశారు సార్. సార్ గత సర్పంచ్ పాలన మీ గ్రామం ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం? సార్ పోయినసారి సర్పంచ్ పాలన కూడా మేము వానంపటే పని చేయించినాం. సర్పంచ్ అంటే కేసీఆర్ అంటే సర్పంచ్ అన్న రీజింగ్లో సర్పంచ్ కూడా కారుకి బ్రేకులు పడకుండా చేసింది సార్ ఇక్కడ. దానివల్ల ఇవాళ జీరోకి వచ్చిండు ఆయన, పార్టీ నుంచే సస్పెండ్ చేయాల్సి వచ్చింది. రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలాంటి సర్పంచ్ ఉంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది? మాకున్న అభిప్రాయం కూడా ఏం లేదు సార్. బీజేపీ పార్టీ అంటే మాకు నమ్మకం. బీజేపీ పార్టీ అన్నది అంటే నిలబెట్టుకునే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గడపకి తిరిగి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి, చాలా మంది తెలియని వాళ్ళు సార్. ఇలా చదువుకొని చెల్లు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ అందరికి ఎరకైతున్నాయి, కానీ చెల్లు లేని వాళ్ళకి వాళ్ళకి ఏం చేసిండు అనేది వాళ్ళ భావన ఉంది. మేము ప్రతి గడపకి తిరుగుతాం, ప్రతి గడపకి తిరిగి ప్రతి గడపలో కూడా మన నరేంద్ర మోడీ గారి పథకాల గురించి విచారించుకొని మేము బీజేపీ పార్టీ తరఫున ఈసారి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాం సార్. మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? మండలంలో ఈసారి 27 గ్రామాల్లో బీజేపీ గ్రామ పంచాయతీ లేకరా సార్, పక్కా మాది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్? మరి మీకు క్యాడర్ ఉందా? అంతా ఉంది సార్, మాకుంది క్యాడరు. బయటపడనే వాళ్ళు చాలా మంది ఉర్రు, మనం అంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉర్రు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటే అభిమానంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉర్రు. ఉచిత పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అంటారు. ఉచిత పథకాలు ఇప్పుడు చేసి నమ్మి మోసపోయారు కాబట్టి నమ్మరు సార్. ఉచిత పథకాలు ఏదైనా మనిషి మీద బ్రాండు నమ్మకం, మనకు అందుబాటులో ఉండే మనిషి ఇవాళ డబ్బులు ఇచ్చి మనం ఓటేసినా కానీ మనకి రేపు అందుబాటులో ఉండడు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆ తరఫున చూపించారు. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపించింది. మన బీజేపీ పార్టీ అసలు సెంటిమెంట్ చూపించదు. రూపాయి పంచపైన నమ్మకం మీదనే మనకు ఓటింగ్ రావాలనేది నరేంద్ర మోడీ కాన్సెప్ట్ పెట్టుకోవడం కూడా చాలా మొత్తం. మేము మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టలేదు సార్. అక్కడ మాకు పార్టీ తరఫున మాకు రూపాయి ఇచ్చింది లేకపోయినా మీ పార్టీ కట్టుబడి ఉన్నాం. ఆ కట్టుబడి ఉండటంతో అసలు బీజేపీ లేదు అన్న కాడ కూడా మీరు 110 ఓట్లు చూపించినాం ఇక్కడ సార్. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినా ఏ ఎలక్షన్లు అయినా రాజకీయ పార్టీలు మద్యానికి ప్రలోభాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి సార్. మరి మీరు మీ పార్టీ తరఫున మరి ఎలా మీ కార్యాచరణ ఉంటుంది సార్? మేము కూడా ఒకటే చెప్తున్నాం సార్. ఈరోజు మనం మందుకి మాసాలకి వీటికి అలవాటు పడి డబ్బుకి అలవాటు పడి ఏ క్యాండిడేట్ పడితే ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటున్నాం. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని మేము జనంలో చాలా వరకు తీసపోయినాం. చాలా నష్టపోతున్నారు. ఇవాళ డబ్బు తీసుకొని రేపు సర్పంచ్ కాడికి పోతే నువ్వు డబ్బు తీసుకొని నాకు ఓడించినని మా సర్పంచ్ అన్నాడు. ఇక్కడ చాలా మంది అటువంటి చాలా సిచ్యువేషన్లు ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే మీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నచ్చిందా, ఆయన పథకాలు మీకు వస్తున్నాయా, అదొకటి చాలు మాకు. ఇంకా ముందు మనకు రావాలంటే మళ్ళీ గ్రామాలలో కూడా బీజేపీ పార్టీ ఎగరాల. మళ్ళీ మీకు అవకాశం కల్పించాలంటే ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రజలు మీకు ఎలా మీరు నమ్మాలి? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన మీద ఉన్న నమ్మకం సార్. మీరు ఎలాంటి అభివృద్ధిని అందిస్తారు? పిఎం కిసాన్ డబ్బులు పలానా డేట్ను పడుతున్నాయి అంటే ఖచ్చితంగా సెల్లో మెసేజ్ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. సరే సబ్జెక్ట్ అనేది కొంతమంది చెల్లు లేకపోవడం వల్ల వాళ్ళకి అర్థం కాదు. చెల్లులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ డబ్బులు పడే సంగతి కూడా ఎప్పుడే అర్థమైపోతుంది. తెలియని వాళ్ళకి మీరు తెలియజెప్పుకోవాలి సార్. అది మీకే అవకాశం వస్తే ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని అందిస్తారు? మా స్వశక్తిని వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నంతకాలం కూడా ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మేము ముందుంటాం సార్. ఎలాంటి అభివృద్ధి కొనసాగుతుంది సార్? సీసీ రోడ్లు అయినా, డ్రైనేజ్ వ్యవస్థ అయినా? మాకు డ్రైనేజీలు ఏం లేవు సార్. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది లేదు. ఎక్కడ వర్షం వచ్చిందంటే వర్షాకాలం మీరు వస్తే మా ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అది మీకే అర్థం సార్. మీరు చూస్తే మేము చెప్పిన దానికి ఏంటంటే ఇలా ప్రతిపక్షంగా మేము చెబుతున్నాం అనేది జనంలో ఉంటుంది, కానీ మీరు లైవ్లో చూసిన దానికి మీకు చాలా ఇది ఉంటుంది సార్. అది ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అమ్మగూడెం ప్రజలకు? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఊరు అభివృద్ధి చెందుతుంది? మా అమ్మగూడెం తరపున ఊళ్ళో ఉండే నాయకుడు డబ్బు పంచకపోయినా క్యాండిడేట్ నెంబర్ 1 అనేది జనంలో తీసపోయి బీజేపీ పార్టీ తరపున ముందు మా సీనానికి ఇస్తున్నాం అవకాశం. మా సీనన్న నాకు వద్దులేరా నువ్వే ఉండరా అంటే మాత్రం నేను ఉండటానికే సిద్ధంగా ఉన్నాను. సర్పంచ్కి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎలాంటి అభివృద్ధి భరోసా ఇస్తారు ప్రజలకు మీరు? మా మీద నమ్మకం ఉంది సార్. మోడీ గారి మీద మాకెంత నమ్మకం ఉందో జనానికి ఊళ్ళో జనానికి కూడా మా మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మా అభివృద్ధి చేయం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారండి మీ తెలుగు టీవీ.